గత కొద్ది కాలంగా మీడియాలో అభిషేక్, ఐశ్వర్య బచ్చన్ విడాకుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశమైంది. అయితే తాము డివోర్స్ తీసుకుంటున్నామని వస్తున్న వార్తలపై ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. అయినా వారిద్దరూ సపరేట్ అవుతున్నారనే వార్తలకు మాత్రం ఏ జోష్ తగ్గలేదు. అయితే అభిషేక్, ఐశ్వర్య దాంపత్య జీవితంలో విభేదాలకు ప్రధాన కారణం జయా బచ్చన్, శ్వేతా బచ్చన్ అనే వాదన మీడియాలో బలంగా వినిపించింది. కానీ శ్వేతా బచ్చన్కు, ఐశ్వర్యకు మధ్య మనస్పర్ధలు రావడం, అలాగే జయా బచ్చన్తో సంబంధాలు సరిగా లేవనే విషయాలకు గాసిప్స్ ప్రాణం పోశాయి. ఇటీవల బిగ్ బి మనవడు అగస్త్యనారాయణ నటించిన తొలి వెబ్ సిరీస్ ది ఆచీస్ ప్రీమియర్ షో సందర్భంగా బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిశారు. ఆ సమయంలో బచ్చన్ కుటుంబం అంతా కలిసినప్పటికీ శ్వేత, ఐశ్వర్య, జయ బచ్చన్ ఒకరికొకరు మాట్లాడుకున్నట్టు కనిపించలేదు. వారు పొడిపొడిగా అంటిముట్టినట్టు మాట్లాడుకోవడం కనిపించింది. దాంతో విడాకుల దిశగా ఐశ్వర్య అంటూ వార్తలు గుప్పమన్నాయి. అయితే జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుకలో బచ్చన్ ఫ్యామిలీ అంతా మెరిశారు. ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కలిసికట్టుగా పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్వేత, ఐశ్వర్య ఒకరికొకరు మాట్లాడుకుంటూ సరదాగా కనిపించారు. వారిద్దరి వెనకే అభిషేక్ బచ్చన్ వారి మాటలు వింటూ కనిపించారు. దాంతో అభి, ఐష్ దాంపత్యంలో ఎలాంటి కలహాలు లేవని ఇప్పుడు అందరికీ అర్థమైంది.